విధ్వంసం. ఈ పేరుకు తాను కేర్ ఆఫ్ అడ్రస్ అని మరోమారు నిరూపించాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. గురువు యువరాజ్ సింగ్ మాదిరే తాను బిగ్ నాక్స్ ఆడే ప్లేయర్ అని ఇంకోసారి ప్రూవ్ చేశాడు. యువీలాగే ఇంగ్లాండ్ లాంటి బిగ్ టీమ్స్ మీద కళ్లు చెదిరే ఇన్నింగ్స్లో ఆడగలనని చూపించాడు. ఈ టీంతో వాంకడే స్టేడియం వేదికగా జరిగిన సండే ఫైట్లో అభిషేక్ శివతాండవం చేశాడు. 7 బౌండరీలు 13 సిక్స్లతో ప్రత్యర్థి మీద ఉరుములా పడ్డాడు. అపోజిషన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 54 బంతుల్లో 135 పరుగుల నమ్మశక్యం కాని బ్యాటింగ్తో అందర్నీ షాక్కి గురిచేశాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అభిషేక్ బ్యాటింగ్ అదరహో అంటూ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బ్యాటింగ్ నభూతో నా భవిష్యత్ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ ఓపెనర్ ఆట తీరుపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. అభిషేక్ ఓ మెంటలోడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు నితీష్. అతడి బ్యాటింగ్ సూపర్బ్ అంటూ మెచ్చుకున్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అభిషేక్ శర్మను మెన్షన్ చేశాడు. సెలార్ మూవీ క్లైమాక్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ కత్తితో ఉన్న ఫోటోతో పాటు కింద అభిషేక్ ఫోటోను యాడ్ చేశాడు నితీష్. దీనికి మెంటల్ నా కొడుకో అనే క్యాప్షన్ ఇచ్చాడు. అభిషేక్కు సెల్యూట్ అంటూ ఇన్స్టా స్టోరీలో ఎమోజీ షేర్ చేశాడు నితీష్ రెడ్డి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ నిజంగానే అభిషేక్ మెంటలోడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఊచకోత, ఆ బాదుడు, ఆ ఊరమాస్ ఇన్నింగ్స్ ఏంట్రా బాబు అంటూ షాక్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్లో అది ఇంగ్లాండ్ లాంటి టీం జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లాంటి బౌలింగ్ లైనప్ పై ఇంతటి బీభత్సం అంటే మాటలా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది కాటేరమ్మ కొడుకుకు మాత్రమే సాధ్యమంటూ అభిషేక్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.